తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, నేను వసంత్. గత సంవత్సరం డిసెంబర్లో తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 12 మంది మంత్రులతో ఒక క్యాబినెట్ అయితే సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. ఒక క్యాబినెట్ని అయితే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇక మంత్రులు ఎవరు, తెలంగాణ క్యాబినెట్ని ఎప్పుడు విస్తరించారు, ఎప్పుడు విస్తరిస్తారు అనే తరుణంలో ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఇక ఇది మంత్రుల విషయం పక్కన పెడితే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఎంపీ ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత జూన్ 4వ తారీఖున రిజల్ట్ రాబోతుంది. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని నడిపించేదేమో, ఆ యొక్క పార్టీ పగ్గాలు ఎవరికి చెప్పబోతున్నారు. ఇక ఇదే తరుణంలో అనేక మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అనేక మంది సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడాను పీసీసీ రేస్లో పీఠం వేసుకొని ముందున్నారు. ఈ కుర్చీ వేసుకొని మొట్టమొదటిగా పీసీసీ నాకే ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అసలు ఈ పీసీసీ రేస్లో ఎవరెవరు ఉన్నారు, రేవంత్ రెడ్డి ఏం భావిస్తున్నారు, అసలు ఆయన ఆలోచన ఏంటి, అంటే అసలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది, నిజంగా సామాజిక వర్గాల వారీగా ఈ యొక్క పీసీసీ పదవిని ఇవ్వబోతుందా, లేదంటే నిజంగానే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకి పీసీసీ ఇచ్చే అవకాశం ఉందా, నిజంగా మంత్రివర్గంలో ఉన్న వారికే పీసీసీ అప్పచెప్తున్నారా, లేదా రేవంత్ రెడ్డే కాంగ్రెస్ పార్టీని నడిపించబోతున్నారా పీసీసీగా ఉండి, అంటే రేవంత్ రెడ్డికి 2 పదవులు అట్ ఏ టైం చేయడం ఆయనకి ఇష్టం లేదని చెప్పేసి కొంతమేర సుముఖంగా లేరని చెప్పేసి కొన్ని వార్తలు నడుస్తూ ఉన్నాయి. అంటే పీసీసీ పదవి అనుకూలంగా రేవంత్ రెడ్డికి ఎవరు అనుకూలంగా ఉంటే వారికి ఇప్పించే పరిస్థితి ఉందా, లేదంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీలో అందరికీ స్వతంత్రం ఎక్కువ ఉన్నట్లుగానే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు పీసీసీ ఇవ్వబోతున్నారా. ముఖ్యంగా ఈ రేసులో ఎవరెవరు ఉన్నారు మనం ఒకసారి చూద్దాం. పీసీసీ రేసులు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క, అంటే నేను దాదాపుగా 35 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, కానీ నాకు ఇంతవరకు పీసీసీ చేయలేదు కాబట్టి సో డెఫినెట్లీ నాకు సీఎం కుర్చీ వస్తుంది అనుకున్నా కానీ సీఎం కుర్చీ రాలేదు. సో డిప్యూటీ సీఎంగా ఇచ్చారు, కానీ పీసీసీ కూడా నాకే కావాలని చెప్పేసి బట్టి విక్రమార్క కూడా ఆలోచించిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి కొంతమేర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉన్నాయి. ఇక పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న, అంటే మొన్నటి వరకు మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీ ఇవ్వగానే జగ్గారెడ్డి, ఆయన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన జగ్గారెడ్డికి ఆయనకి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చారు. సో ఖచ్చితంగా నేను ఎలాగో ఓడిపోయాను, వర్కింగ్ ప్రెసిడెంట్గానే ఇచ్చారు కాబట్టి నాకు పీసీసీ కూడా ఇవ్వాలి, పార్టీలో సీనియర్ నాయకుడిని కాబట్టి సో నాకు పీసీసీ అప్పచెప్పాలని చెప్పేసి ఆయన కూడా భావిస్తున్నారు. ఇక ఇదే తరుణంలో ఢిల్లీ లెవెల్లో ఎవరి లాబింగ్ వాళ్ళు చేస్తున్నారు, ఎవరి సంప్రదింపులు వాళ్ళు చేస్తున్నారు, ఎవరికి అనుకూలంగా ఉన్న పరిస్థితులు వాళ్ళైతే ఖచ్చితంగా పీసీసీ ఇవ్వాలని చెప్పేసి పావులు కదుపుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక గతంలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యి ఆయన ముడుగోడు ఉప ఎన్నిక వచ్చేలా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా నాకు ఎమ్మెల్యే పదవి మాత్రమే ఇచ్చారు, సో మంత్రి పదవి ఇవ్వలేదు, ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి మంత్రి పదవి ఇవ్వలేదు, సీనియర్ నాయకుడిని, సో నాకు పీసీసీ అన్నా ఇవ్వండి అని చెప్పేసి కోమటిరెడ్డి కూడా అడుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఆయన ఎమ్మెల్యే సీటు ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా సరే ఆయనకి ఇక్కడ నాగర్ కర్నూలు నుంచి ఆయన ఎంపీ టికెట్ ఆశించిన సంపత్ కుమార్కి కూడా ఆయన పీసీసీ ఆశిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎస్సీ సామాజిక వర్గాల్లో ఇస్తే 2 వ్యక్తులు ప్రధానంగా ఉన్నారు, ఒకటి అద్దంకి దయాకర్, 2 సంపత్ కుమార్. ఎందుకంటే నాగర్ కర్నూలుకు సంబంధించిన టికెట్ సంపత్ కుమార్కి ఇవ్వలేదు, ఎంపీ టికెట్, ఎంపీ వస్తుందని చెప్పేసి ఆయన ఎదురెదురు చూసిన పరిస్థితి అయితే నెలకొంది. సో ఖచ్చితంగా ఆయనకు కూడా టికెట్ ఇవ్వలేని పరిస్థితి అయితే నెలకొంది. సో ఖచ్చితంగా పీసీసీ ఆయన కూడా ఆశిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇకపోతే ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన పీసీసీగా కావాలని చెప్పేసి కోరుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ప్రత్యక్షంగా ఇప్పుడు డిసెంబర్లో జరిగిన 2023 తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన పరిస్థితి అయితే లేదు కాబట్టి సో ఖచ్చితంగా ఆయనకి పీసీసీ కావాలని చెప్పేసి ఆయన కూడా అడుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ఆయనకి బలమూరి వెంకటకి, మహేష్ కుమార్ గౌడ్ బలమూరి వెంకటకి ఇద్దరికి కూడాను ఎమ్మెల్సీలు కట్టబెట్టారు వాళ్ళిద్దరికీ కూడాను. సో ఇదే తరుణంలో మహేష్ కుమార్ గౌడ్ కూడా నాకు పీసీసీ కావాలని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక నిజామాబాద్ను వదులుకొని ఎల్బీ నగర్ నా సొంత ప్రాంతం, ఎల్బీ నగర్లో సత్తా చాటుతాను, ఎల్బీ నగర్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తానని చెప్పేసి ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మధు యాష్కి గౌడ్ కూడా సో పీసీసీ కావాలని చెప్పేసి ఆయన ఢిల్లీ లెవెల్లో కొంత లాబింగ్ చేశారు, కొంతమేర అక్కడున్న పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఖచ్చితంగా పీసీసీ ప్రెసిడెంట్గా నాకే ఇవ్వాలని చెప్పేసి ఆయన అడుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ నుంచి పావులు కదుపుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక పక్క పార్టీని నడపాలి, మరొక పక్క రాష్ట్రాన్ని కూడా నడపాలి, ప్రభుత్వాన్ని కూడా నడపాలి అంటే కొంతమేర
ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో ఖచ్చితంగా వాళ్ళు పిసిసి పదవిలో ఉండాలని చెప్పేసి ఒక నానుడు అయితే ఉంది. సో ఇక ఇదే తరుణంలో ఆ మధ్య కొంతమేర బలంగా ఉన్న ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆ టైంలోనే డిఎస్ కానీ లేదంటే కేకే కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడాను చీఫ్లుగా చేసిన పరిస్థితి నెలకొంది. ఇక ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ మధ్య పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మెదక్లో ఒక రోడ్ షో నిర్వహిస్తే ఆ రోడ్ షోలో కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు. అద్దంకి దయాకర్ గురించి అభిమానులు మాట్లాడుతుంటే అద్దంకి దయాకర్ నేను వేరు కాదు, అద్దంకి దయాకర్ నాలో సగం, నా పనులన్నీ అద్దంకి దయాకర్ చేస్తున్నాడు అంటే నాలో సగ భాగం అద్దంకి దయాకర్, ఆయనకి మంచి పదవి ఇస్తాను, మీరందరూ కోరుకునే చిన్న చిన్న పదవులు కాదు, మీరందరూ కోరుకునే విధంగా ఆయన పెద్ద స్థాయిలో ఉంచుతాను అని చెప్పిన కొన్ని మాటలు అయితే నెలకొని అంటే అంతర్గతంగా ఎప్పటి నుంచో ఒక వార్త అయితే నడుస్తుంది, ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. పిసిసి ప్రెసిడెంట్గా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ని పిసిసిగా ఇవ్వాలి. ఎందుకంటే అద్దంకి దయాకర్కి ఎమ్మెల్యే పదవి ఇవ్వలేదు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. తుంగతుర్తి నుంచి ఆయన ఆశించారు. గతంలో పోటీ చేసినప్పుడు ఓడిపోయినప్పటికీ ఈసారి ఖచ్చితంగా టికెట్ ఇస్తారు, నేను గెలుస్తాను, కాంగ్రెస్ వస్తుంది అనుకున్న టైంలో ఆయన పార్టీకి విధేయుడిగా ఉండి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని పరిస్థితి నెలకొంది. ఇక అట్ ద సేమ్ టైం వరంగల్ ఎంపీ టికెట్ అయినా ఇస్తారని చెప్పేసి అక్కడికి ఎదురు చూసిన పరిస్థితి, వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం కంటోన్మెంట్ బైపోల్ ఉంది కాబట్టి బై ఎలక్షన్స్లో ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్పేసి ఒక చర్చ జరిగింది. సో అక్కడ కూడా ఆయనకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. మరొకసారి ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తారు, ఎమ్మెల్సీగా ఎన్నిక చేస్తారు అద్దంకి దయాకర్ని, పార్టీకి విధేయుడిగా ఉన్నాడు, పార్టీ ఏం చెప్తే అది చేస్తున్నాడు కాబట్టి సో ఖచ్చితంగా ఎమ్మెల్సీ అయినా ఇస్తారనుకున్న తరుణంలో ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పటికీ కూడా అద్దంకి దయాకర్ నేను విధేయుడినే అని చెప్తా ఉన్నాడు. సో ఇదే తరుణంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆయన యొక్క అంతరంగం ఏమిటి, నిజంగానే పిసిసి పదవిని అద్దంకి దయాకర్కి కట్టబెట్టబోతున్నారా అనేది కూడా మనం చాలా క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. సో ఖచ్చితంగా ఈ యొక్క ఎవరెవరైతే ఉన్నారో బట్టి విక్రమార్క కానివ్వండి, లేదంటే మధు యాష్కి గౌడ్ కానివ్వండి, జగ్గారెడ్డి కానివ్వండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానివ్వండి, లేదంటే మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్, లేదంటే అద్దంకి దయాకర్, వీళ్ళల్లో పిసిసి పదవి ఎవరికి ఇస్తే బాగుంటుంది, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ఏం తీసుకుంటుంది, నిజంగానే రేవంత్ రెడ్డి అంతర్గతం ఏమిటి, రేవంత్ రెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపుతారు, ఎవరికి పిసిసి పదవి కట్టబెడతారు, ఎవరిని పిసిసి పదవి వరించబోతుంది అనేది కూడా ప్రతి ఒక్కరూ మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.